ప్రాముఖ్యంగా మీ పాస్టర్ గారు స్టాన్లీ అయ్య గారికి, అలానే చెల్లి పాస్టరమ్మ గారు, మీ పాస్టరమ్మ గారు కీర్తి నిర్మల తల్లికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. చేరి ఉన్న మీ అందరికీ వందనాలండి. దేవాది దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలా సంతోషం. నేను ఈ యొక్క ఉదయకాలం మీతో పాటు ఉండటానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నేను దైవజనులు మీకు తెలియచేసిన రీతిగా మాది మల్లం అనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా దైవవాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము, యెహోషువ 7వ అధ్యాయము. మనందరం ఎరిగినటువంటి మాట, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, సరే ఇది ఆపేయచ్చుంటారా? ఓకే, ప్రైస్లో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యోధా గోత్రములో జరాహు మునిమనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. చాలండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనము ఈ వాక్యాన్ని వినబోతున్నాం. ఉపవాస కూడికల్లో సాధారణంగా మనము మాట్లాడేటువంటి విషయం ఏంటనగా, ఈ కూడికలను దిద్దుబాటు కూడికలు అని మాట్లాడుతూ ఉంటారు కదండి. దిద్దుబాటు అనగా మనలో ఏదైనా దేవునికి విరుద్ధమైనటువంటి భావం ఉంటే, ఒకవేళ ఏదైనా పద్ధతులు ఉంటే వాటిని విడిచిపెట్టి మరలా దేవుని వైపు చూచుచు దేవుని కొరకై రోషముగా ముందుకు సాగటానికి ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు. మనందరికీ తెలుసు. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు నినేవే పట్టణపు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతను గూర్చినటువంటి మాటలు విన్నప్పుడు వారికి చాలా భయం అనిపించింది. భయంతో కూడినటువంటి మాటలు విన్నప్పుడు, అరే మేము నశించిపోతామేమో, మా పట్టణం పాడైపోద్ది, మా కుటుంబాలు పాడైపోతాయి, మా దేశం పాడైపోతుందని చెరసాలలో ఉన్న ఖైదీ దగ్గర నుండి రాజు కోటలో ఉన్నటువంటి రాజు వరకు అందరూ కూడా నడి రోడ్డు పైకి వచ్చి వారందరూ సాటించారంట. యోనా చెప్పిన మాటలు కొంచెమే కానీ రాజు ఆజ్ఞ వలన సాటింపు వేయించబడి ఆ నినేవే పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా గోనిపట్టలు ధరించి బూడిద తల మీద వేసుకుని అంగలార్చి రోదన చేసి వారి తప్పిదాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించి వారి దేశాన్ని కనికరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలు కూడా క్షమింపబడడానికి, దేవుని యొక్క కనికరం మన కుటుంబాలపై ఉండడానికి, మన బిడ్డలపై ఉండటానికి దేవుని సన్నిధానముకు మన అందరం కూడా చేరి ఉన్నాం. ఈ దినాన మనము ఆకాను అనబడినటువంటి ఒక వ్యక్తిని గూర్చి మనము ధ్యానం చేస్తున్నాం. నేను చాలా సున్నితమైనటువంటి మాటలను మీతో పంచుకుంటాను. నేను త్వరితంగా నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నాం, ఆకాను అనే మాటను చూస్తున్నాం. ఆకానుకు చాలా పెద్ద చరిత్ర ఉంది కదండి. ఎంతమంది రాశారు అక్కడ అంటే, రాస్తూ వాళ్ళ తాతల కోసం కూడా రాసుకొచ్చాడు. యోధా గోత్రంలో జరుహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడైన, అంటే ముత్తాత ఉన్నాడు, తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు కదండి. అలా అంటే 4 తరాల వ్యక్తులు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూపించబడతా ఉన్నాయి. అంటే ఆకానుకు చాలా దైవ సంబంధమైన భక్తి అనుభవాలు ఎరిగినటువంటి వాడు. దేవునితో చాలా అనుబంధం ఉంది, అవునా కదండి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ఏ వ్యక్తులు కూడా సాధారణమైన వ్యక్తులు మాత్రం కాదు, అనుభవాలతో కూడినటువంటి వారు. వారి యొక్క చరిత్రలో ఏదో స్థానాన్ని సంపాదించిన వారికి మాత్రమే బైబిల్ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. ఈ రోజున ఆకానును మనం చూస్తున్నట్లయితే
ఆకాను జరుహు మునిమనవుడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడు అని రాయబడుతూ ఆకాను అని రాయబడింది. అంటే దైవ భక్తిలో వారి యొక్క కుటుంబం అంతా కూడా 3 తరాలు దేవుని పరిచర్యలో ముందుకు సాగినవాడు. 4వ తరం కూడా ఆకాను కూడా దేవుని పనిలోనే, దేవుని పరిచర్యలోనే, దేవుని సంఘములోనే, దేవుని మందిరములోనే ఉన్నవాడు. కానీ ఆకాను అనే మాట కోసం చూస్తే కలహాన్ని పుట్టించేవాడు. ఆకాను దేవుని మాటకు లోబడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. దేవుని గౌరవించేటువంటి స్వభావం తనలో లేదు. దేవుని స్వభావమే కాదు, దైవజనుడు చెప్పిన మాటను కూడా పెడసెవిని పెట్టేటువంటి మనసు కలిగిన వాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా సాగటానికి అస్సలు ఇష్టపడనటువంటి స్వభావంతో సాగుతున్నటువంటి వాడు ఎవరు చెప్పండి? ఆకాను. ప్రియులరా, ఈరోజున దేవుని బిడ్డలుగా దేవుని దగ్గర మనం అందరం అనుకుంటాం, విశ్వాసంలోకి వచ్చిన మొదట్లో నేను యేసు ప్రభు వారిలాగే ఉండాలనుకుంటాం కదండి. మన ఆలోచన అంతా చాలా మంచిది, అలాంటి ఆలోచన రావాలి, అలాంటి ఆలోచన కొనసాగాలి. ఒక ఏడాది, 1 సంవత్సర కాలం పాటు విశ్వాస భక్తి జీవితాలు బాగుగానే ఉంటాయి. కానీ తరువాత కాస్త సన్నగిల్లుతూ ఉంటాయి. భక్తి జీవితంలో మనం ప్రారంభించినప్పుడు సమయానికే దేవుని మందిరానికి వస్తాం. ఒకవేళ దైవ సన్నిధిలోకి వచ్చినటువంటి మనము అయ్యారు ఏమైనా పని చేయాలా అని అడుగుతాం. నా పని ఏంటో చెప్పండి, నేనేం చేయమంటారో చెప్పండి, నేను ఎక్కడికైనా వెళ్ళాలో చెప్పండి, లేదా నేనేం తీసుకురావాలో చెప్పండి అని అంటాం. రాను రాను మనకు కనబడేటువంటి దేవుడిగా ఉన్నటువంటి వాస్తవం, మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు అని రాయబడి ఉంది. దేవుని సేవకుల కోసం, మీకోసం కూడా, మనందరి కోసం కూడా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి దైవ సేవకుని మనం నిర్లక్ష్య పెడతా ఉంటాం క్రమక్రమంగా. అంటే చిన్న చిన్నగా మొదలు పెడుతూ చివరికి మనం చూస్తే పెద్ద అగాధమే మన మధ్యకు వచ్చేస్తూ ఉంటుంది. ప్రియులరా, కారణం ఏంటో చెప్పమంటారా? అలాంటి స్వభావం మనలో ఉందంటే మనం కూడా ఆకాను యొక్క అనుచరణలో సాగిపోతున్న వారమనే జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకోవడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాట నాకు చూపించాడు. అంతే, ఈ మాట నేను మీతో చెప్పి వెళ్ళిపోదారని వచ్చాను అంతే. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఆకాను లాంటి స్వభావం మనలో ఉండటానికి దేవుడు కోరుకుంటలేదు. ఒకవేళ ఆకాను లాంటి వ్యక్తిత్వపు జీవితాలు మనలో ఉంటే విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఆకాను ఇక్కడ రాస్తూ అంటున్నాడు, ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనుండి గనక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఆకాను యోధా గోత్రంలో ఒక కీలకమైన వ్యక్తి కదండి, ఒక చాలా ప్రత్యేకమైన వాడు. తన తప్పు చేస్తే ఇశ్రాయేలీయుల వారు అందరి మీద దేవుడు కోపించడం ఏంటి అని అంటే, ఇశ్రాయేలులో తను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అంటే దైవ భక్తిని ఎరిగి దేవుని కొరకే సాగుతూ దేవుని చిత్తాన్ని చెయ్యాలనుకుంటున్న వ్యక్తిగా ఉంటున్నటువంటి ఆకాను దేవుని ఆజ్ఞలను, దేవుని అనుచరణను, దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని లేదా దేవుని యొక్క సన్నిధిలో పలకబడుతున్న మాటలను మీరిపోయే స్వభావాన్ని కలిగి ఉన్నాడు గనక శపితము చేయబడిన వాని మీద దృష్టి పెట్టడం ప్రారంభించాడు. మనం ఎటువైపు దృష్టి పెట్టాలి చెప్పండి? ఎటు పెట్టాలి మన దృష్టి? మనం ఎటువైపు చూడాలి? వాక్యలేఖనంలో ఒక మాటను మీతో జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగిపోదాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనలను చదవండి, చదివండి, మొదటి నుంచి చదివేద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. పాపము చాలా సులువుగా సిక్కుపెట్టేస్తుంది. చాలా ఈజీగా పట్టబడిపోతాం సాతానుకు మనం. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యంలో చెప్తున్న మాట, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువారు మాట్లాడారు. మెలకువగా ఉండాలి. భక్తి జీవితంలో మనం మెలకువగా లేనటువంటి వారిగా ఉన్నట్లయితే మనం చిక్కుల్లో పడిపోతాం. చిక్కులో పడిపోతే దేవునికి అవమానాన్ని తీసుకొస్తాం కదండి. దేవుని పేరును మన వలన ఏమవుతాం చెప్పండి, తీసివేసిన వారం అయిపోతాం. కనుక మనము మన ముందు నడిచినటువంటి గొప్ప సాక్షి సమూహము అని రాయబడి ఉంది. భక్తుడు రాసాడు పాట. ఆ పాటలో ఏమని ఉంటుందంటే, మోసే ఏలియ మొదలగు వారు, పౌలు పేతురు పరమ భక్తులు, ఎందరెందరో ముందు నడువగా ఏల భయమని ముందంజేయుము అంటే పాత పాట. మోసే ఏలియ మొదలగు వారు, పౌలు పేతురు పరమ భక్తులు, ఎందరెందరో అని ముందు నడిచారు. ఈ రోజున ఎలా నడవాలో అర్థం కావట్లేదు మనకి. ఎందరో దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారి విశ్వాసాన్ని కాపాడుకుని, భక్తిని కట్టుకుంటూ, విశ్వాసాన్ని కట్టుకుంటూ, వారి యొక్క నీతివంతమైన జీవితాన్ని కట్టుకుంటూ వారు ముందుకు సాగారు. ఈ రోజున మనం వారిని చూస్తలేదు. మనం ఎలా చూస్తున్నాం అంటే పక్కకు చూస్తున్నాం, వెనకకు చూస్తున్నాం. పౌలు భక్తుడు అంటాడు, నా ముందు సిలువ ఉంది, నా వెనక లోకం ఉంది. నేను చూడవలసింది సిలువ వైపే, నేను చూడవలసింది వెనక వైపు కాదు. ఏది ఏమైపోయినా నేను వెనక తిరుగు చూడను, నేను ముందుకే చూస్తాను. హల్లెలూయా. ఈ రోజున మనకు లోకంలో ఉన్నా కానీ లోకంతో పని కాదు. మనం దేవునితోనే మన యొక్క సంబంధం స్థిరపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. హల్లెలూయా. యేసు వైపు చూడటం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు సాతాను కనబడతాడు. చెప్పండి, అంతే కదండి. యేసు వైపు చూడడం మానేస్తే వాడే కనబడతాడు. యేసుతో మాట్లాడడం మానేస్తే వాని స్వరమే వింటాం కదండి. యేసు దగ్గరికి రాకపోతే నీ దగ్గరికి వాడే వచ్చేస్తాడు. అవునా కదా చెప్పండి, అంతే. అందుకని మనము యేసు వైపు చూడడం మానేయకూడదు. యేసు మాటను వినకుండా ఉండకూడదు మనం. ప్రియులరా, దైవలేఖనంలో ఆకాను కోసం మనం చూస్తున్నాం కనుక, ఆకాను శపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకోవాలనుకున్నాడంట. ఎంతో ఉంది శపితం చేయబడింది, శాపగ్రస్తమైనది, ముట్టుకోకూడనిది, ఆశించకూడనిది, తనది కానిది, ఎంతో విస్తారమైన సొత్తు ఉంది. కానీ దాంట్లో కొంచెం తీసుకోవాలనుకుంటున్నాడట. ప్రియులరా, తీసుకున్నందువలన దేవుడు వారి యొక్క యావత్ ఇశ్రాయేలు జాతి పైన, యోధా కుటుంబాలపైన దేవుడు కోపగించాడు. దేవుడు కోపగిస్తే లేదా దేవునికి విరోధమైనటువంటి శపితమైనది ఏదైనా మనం తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది అని వాక్యలేఖనంలో చూడగలిగితే ప్రియులరా చాలా విషయాలు చూడగలుగుతాం. ప్రియులరా, నేను కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతాను. ఈ 2వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ వాక్యలేఖనంలో మనం చూస్తే, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడండి చెప్పి బేతేలుకు తూర్పుగానున్న బెతవే దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుని చెప్పినట్లు చేయకుండా తన సొంత ఇష్టానుసారంగా సాగాలనుకుంటున్న వారి జీవితాల్లో జరిగేటువంటిది విషయం ఏంటంటే ఓడిపోవడమే. చెప్పండి, ఏమవుతుందండి? దేవుని మాట వినకపోతే శాపగ్రస్తమైన వాటిని మనము అందుకోవాలనుకుంటే, తెచ్చుకోవాలనుకుంటే మనకు జరిగేది ఏంటంటే వాటమి ఎదురవుతుంది అని రాయబడుతుంది. వాటమిని మనం జీవితాల్లో ఉంచుకోవడానికి వీల్లేదు. ఒకరోజు యేసుప్రభు వారు మార్గంలో వెళుతుండగా ఒక మిక్కిలి ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు వచ్చి యేసుప్రభు వారి దగ్గర నిలబడి ఆయన దారి అంటే వెళుతుండగా ఆయన పాదాల ముందు మోకరించాడట. మోకరించి మాట్లాడుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవ్వడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు వారు చాలా చాలా చక్కని మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదయ్యా అని మాట్లాడారు. దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఈ ధర్మశాస్త్రపు మాటలని చెప్పినప్పుడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఈ మందిరంలోనే ఉన్నాను అన్నాడు ఆయన. అంటే నాకు వాక్యం అంతా బాగా తెలుసు. ప్రియులారా, ఈ రోజున
దైవ గ్రంథాన్ని దైవ సేవకుల కంటే ఎక్కువగా విశ్వాసులకే తెలుసు కదండి. ఎందుకో చెప్పండి? బోల్డ్ని రకాలైనటువంటి సోషల్ యాప్స్లో ప్రతి గంటకు ఎవరెవరో కొత్త కొత్త వాక్య సందేశాన్ని అందించేటువంటి వాక్య సందేశాలన్నీ మన లైన్ వింటున్నాం కదండి. ఎన్నో బోధలు వింటున్నాం, కానీ బోధలో నిలుస్తూ లేదంతే. బోధలు వింటున్నాం, ఆ పాస్టర్ చెప్పేది తప్పు, ఈ పాస్టర్ చెప్పేది తప్పు, మా పాస్టర్ గారు ఇంకా బాగా చెప్పట్లేదు, వాళ్ళు బాగా చెప్తున్నారు అని అనుకుంటున్నాం, కానీ మనం ఆ వాక్యంలో నిలవాలి అని అనుకోవట్లేదు. దైవజనుడు చెప్పిన మాటలో మనం నిలిచేటువంటి ఆలోచన మనలో ఉండలేదు. ఆకానుకు అన్నీ తెలుసు, ఆకానుకు వాక్యం ఎంతో తెలుసు, కానీ ఆకాను వాక్యంలో నిలబడలేదు. నిజంగా ఆ యొక్క యవనస్తుడి కోసం మనం మాట్లాడుకోగలిగితే, ఆ యవనస్తుడు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటనగా, సమాజం చూస్తూ ఉంది ఆ ధనవంతుడిని, యేసుప్రభువారిని ఆ ధనవంతుడిని సమాజం చూస్తుంది. ఏంటి ఇంత ధనవంతుడైన వ్యక్తి యేసుప్రభు యొక్క పాదాల దగ్గర మోకరిల్లాడంటే ఏం జరుగుతుంది అని అందరూ చూస్తున్నప్పుడు, యేసుప్రభువారు అందరు ఎదురుగుంటా నువ్వు చాలా భక్తి చేసావయ్యా, నీదే పరలోకం అని యేసుప్రభువారు అంటాడేమో అని తన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున చాలామంది భక్తి జీవితాలు ఎందుకు చేస్తున్నారంటే, మనం లోకంలోనూ మన వీధిలోనూ మన ఊరిలోనూ మన కుటుంబంలోనూ మనమే గొప్ప భక్తి చేస్తున్నామని నిరూపించుకోవడానికి చేస్తున్నాం. చాలా చోట్ల ఒకవేళ మనం కాకపోయి ఉండొచ్చు, చాలా చోట్ల అలాగే జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇలాంటి భక్తి దేవునికి ఇష్టం కాదు. అంటే స్వనీతిపరుడిగా ఉన్నాడు ఆ యొక్క యవనస్తుడైన ధనవంతుడు. స్వనీతిపరుడు అంటే నేను గనక ఇలా చేస్తున్నాను తప్ప ఇంకెవరైనా చేయగలరా? మనం కూడా కొన్ని సందర్భాల్లో అంటాం, పాస్టర్ గారు ఉపవాస కూటాలు పెట్టాడంటే నేను గనక నా చెయ్యి పెద్దగా ఉంది, ఇంకెవరైనా సరిపోతారా? అందరి చెయ్యిలు పెద్దవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చేతి ఎంత దేవుని పని కోసం ఎంత చిన్న చెయ్యి అయితే దేవుని ఆశీర్వాదం కూడా అంత చిన్నగానే ఉంటుంది. దేవుని కోసం నువ్వు ఎంత పెద్దగా ముందుకు వస్తావో దేవుడు నీ కోసం కూడా అంత గొప్పగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఆ ధనవంతుడైన వ్యక్తి అనుకున్నాడు, నన్ను ఈ ఊళ్ళో నా భక్తినే యేసుప్రభువారు మెచ్చుకుంటారు తప్ప అని అనుకున్నాడు. యేసుప్రభువారు అన్నాడు, నువ్వు నిజంగా పరలోకం వెళ్ళాలనుకుంటున్నావు కనుక ఆయన ప్రేమించి భుజం మీద చెయ్యేసి, అయ్యా నీకు ఒక్కటి కొదువు ఉంది అన్నాడు. ఆయన ఏంటన్నాడు? అయ్యా యవనస్తుడా నీకు ఒక కొదువు ఉంది. కొదువు ఉందని చెప్పమనండి. మన నిజంగా మనలో ఎవరితోనైనా పాస్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు చేసే పని అది కరెక్ట్ కాదు అనమని అంటే, ఒకవేళ అనరు పాస్టర్ గారు, నాకు చాలా భయం అండి. కారణం అని చెప్పండి, తాళం అంతా మీ చేతిలోనే ఉంది కదా. మేము కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, ఎంతసేపు వాకింగ్ చెప్పాలన్నా మీ చేతిలోనే ఉంటుంది తాళం. ఎందుకంటే పాపం అలా చేసాడు దేవుడు మమ్మల్ని. ప్రియులరా, అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. నేను అంటున్నాను ప్రియులరా, దైవ సేవకుని నియంత్రించేటువంటి ఆలోచన మనలో ఉంటే మనకు కరెక్ట్ కాదు. దైవ సేవకుడు ఎప్పుడు దేవుని నియంత్రణలోనే ఉండాలి. హల్లెలూయా. దైవ సేవకుడు ఎప్పుడు దేవుడి నడిపింపులోనే నడవాలి. ఒకవేళ మీరు అలా ఉండలేదన్న ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు, దేవునికి స్తోత్రం. మనము దేవుని సేవకుడు నోట ఏ మాట అయితే పెడతాడో ఆ మాటను తోచా తప్పకుండా మనం వినాలంతే, గొణుక్కోకూడదు. మిరియాం గొణుక్కుంది, సణుక్కుంది, వచ్చేసే వెంటనే చెప్పండి. వాక్యం నీతో ఏది మాట్లాడినా ఆ మాటను అంగీకరించాలంతే. ఒకవేళ నీలో ఆ స్వభావం లేకపోయిందా సంతోషం, ఒకవేళ ఉందా సరి చేసుకోవాలంతే. ప్రియ దేవుని బిడ్డగా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, ఆ ధనవంతుడు అనుకున్నాడు నన్ను గొప్పవాడిగా పొగుడుతాడు యేసుప్రభువారు అంటే, యేసుప్రభువారు అన్నారు నీలో ఒక కొదువు ఉందయ్యా అని చెప్పారు. ఏంటి ఆ కొదువ అంటే, నీకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి చాలా మిట్టిపడిపోతున్నావు, నువ్వు నిలబడలేకపోతున్నావు, అదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నారు. వెంటనే ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డగా దేవునితో సాగాలనే అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకుంటూ సాగాలనుకుంటున్న నీ జీవితాన్ని దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, ఆకాను యొక్క విషయంలో ఒకసారి ఆలోచన చేయమంటూ చెప్తున్నాడు. ఆకాను ఏమంటున్నాడంటే,
ఆకాను చేసిన శపితం వలన, ఆకాను చేసిన తప్పిదం వలన, ఆకాను తనది కానిది శపితమైనది తీసుకున్నందువలన హాయి అనేటువంటి చిన్న పట్టణం మీద కట్టండి 3,000 మంది వెళ్తే జయించవచ్చట. కానీ 3,000 మంది వెళ్ళారు, యోధులైన వారు వెళ్ళారు, ఓడిపోయారు. దాంట్లో 36 మంది హతులైపోయారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి యోధులు, బలవంతులు, అనేక యుద్ధాల్లో విజయాన్ని సాధించినటువంటి వారు హతులైపోయారు. ప్రియులరా, ఈ విషయాన్ని చూసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయి వచ్చేసారు ఇశ్రాయేలు ప్రజలు. అందరూ కూడా భయంతో, వేదనతో ఉన్నారు. దేవుని మందిరంలోకి వచ్చారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, మొరపెడతా ఉన్నారు. ప్రియులరా, ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. శపితమైనదేదైనా నీ ఇంట్లో ఉన్నట్లయితే, శపితమైనదేదైనా నీ ఒంటిలో ఉన్నట్లయితే, నీ హృదయంలో ఉన్నట్లయితే చెప్పండి, ఓడిపోవడం ప్రారంభమవుతాం. దేవుడు మనల్ని గెలిపించడానికి మనల్ని కోరుకున్నాడు, ఓడిపోవడానికి కోరుకున్నాడు? చెప్పండి, గెలిపించడానికి. హల్లెలూయా. విజయాన్ని ఇవ్వడానికి దేవుడు కోరుకున్నాడు, మనలను గెలిపించడానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కానీ దేవుని వైపు చూడకుండా మనం ఎలా ప్రక్కకు తప్పుకుంటున్నామనంటే ఓడిపోవడం ప్రారంభిస్తాం. ఓడిపోతున్నానికి కారణం ఏంటి అని ఆలోచన చేసుకున్నారు. ప్రియులరా, ఈ రోజున మనం ఓడిపోవడం దేవుడు. హల్లెలూయా. మనం గెలిపించే దేవుడు. అందరు ఎక్కడ ఉన్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. శపితము చేయబడిన వాటిని మనం తీసుకోకూడదు అని ఆకాను కోసం చూస్తున్నాం కదా. శపితము చేయబడినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతే ఇంకెంత ఘోరం కదండి. ప్రియులరా, దేవుని వాక్యంలో మనకు తెలుసు. మొదటి కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దుష్టుల ఆలోచన మనం వినకూడదు. పాపుల మార్గాల్లో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటను మనం కూర్చుండకూడదు అని రాయబడింది. అయితే నీతిమంతుడైనటువంటి అబ్రహాముతో సాగుతున్నటువంటి లోతు కుటుంబము దర్శనం అబ్రహాంది. ఏ దర్శనం లేకుండా వచ్చినవాడు లోతు. అబ్రహాము దర్శనం కలిగిన వాడిగా ఉండి అబ్రహామును వెంటాడుతున్నటువంటి లోతును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. అబ్రహామును 318 మంది ఇంట పుట్టిన పనివారు కలిగిన ఆస్తిపరుడుగా దేవుడు చేశాడు. ఎవరింటి దగ్గరైనా అంతమంది పనివాళ్ళు ఉంటారు చెప్పండి సార్? వారి ఇంట పుట్టిన వారు అట 318 మంది అట. మరి ఇంట పుట్టకుండా ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో? వారి తండ్రులు వస్తే వాళ్ళ ఇంట్లో పనిచేయడం మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలు 318 మంది అట. మరి ఇంకా ఆ ఇంటి పుట్టకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంత ఆస్తిపరుడుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదంలో కూడా లోతు పాలిభాగస్తుడయ్యాడు. లోతు కుటుంబాన్ని దేవుడు దీవించాడు. లోతు కుటుంబం ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహాము పనివారికి, లోతు పనివారికి మధ్య మందల దగ్గర గొడవ వచ్చినప్పుడు లోతు తీసుకున్న నిర్ణయం, లోతు భార్య తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అయ్యా మేము వేరైపోతాం అన్నారు. వేరే ఎక్కడికి వెళ్ళారు అని అంటే సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళారు. వారు దృష్టి కట్టండి, అప్పుడు సొదొమ గొమొర ఎలా కనబడిందంట? యెహోవా తోటవలే కనబడిందంట. ఇదేంటండి యెహోవా తోటవలే కనబడడం ఏంటి అని అంటే, అప్పటికే వారు భక్తిలో జారిపోయారు. అప్పటికే వారు హృదయంలో శాపం సోటు చేసుకుంది. భక్తిహీనతలోనికి వెళ్ళిపోయారు, విశ్వాసంలో జారిపోయారు. ఈరోజున దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తామో, ప్రార్థన జీవితాన్ని మానివేస్తామో, దేవుని సన్నిధిలోనికి మనం రావడం నిర్లక్ష్యం చేస్తామో, మన జీవితాలకు నష్టం ప్రారంభమవుతుంది. అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలా చెడ్డవై ఉంటాయి. మన దృష్టికి అవి మంచివై కనబడవచ్చు, కానీ అవి తీరని నష్టాన్ని మన జీవితాలకు తెచ్చి పెడతాయి. నిజానికి ఆ యొక్క లోతు నడిపించేది లోతు భార్య అయి ఉండొచ్చు. కారణం ఏంటంటే
పత్రికల్లో రాయబడుతూ ఉంటుంది. నీతిమంతుడైన లోతు అంటే దినదినము తన మనసును నొప్పించుకున్నాడట తన నీతిని కాపాడుకోవడానికి అని రాయబడింది. ఆ రీతిగా మరి ఎందుకు సాగాడు లోతు అని అంటే, లోతు గారు అమ్మగారి యొక్క అడుగుజాడలో నడవడం ప్రారంభించుంటాడు. అంటే అమ్మగారు చెప్పిన మాట శిరసాహోయ్ అంటే అంతేనే అంటారండి, ఇంక దాటిపోకుండా మాట తప్పకుండా నడిచి ఉంటాడు. అమ్మగారు కంట్రోల్లో ఉన్నాడు అనమాట అయ్యారు. అందువల్ల ఆమె చెప్పిన మాట ప్రకారంగానే వెళ్ళాడు. శాపగ్రస్తమైనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి నివాసం చేయడం ప్రారంభించాడు. వారి ఆచారాలు, వాళ్ళ పద్ధతులు తన ఇంట్లోకి వచ్చేసాయి. ప్రియులారా, తన కుమారులు లోకంలో కలిసిపోయారు. కుమార్తెలైన రాయబడింది, అక్కడ కుమారులు కూడా ఉన్నాయి. కుమార్తెలు వచ్చారేమో కానీ కుమారులు కలిసిపోయారు. ఒకసారి మీరు వాక్యలేఖనాలు చూస్తే ఆ మాట చాలా వివరంగా రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, శాపగ్రస్తమైనటువంటి వారైపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? శపితమైన స్థలాన్ని కోరుకోవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పండి అమ్మా హల్లెలూయా. మాకు నిన్న మధ్యాహ్నంతో ఉపవాస కూటాలు మరొక చోట మా అత్తయ్య గారి చర్చిలో చంద్రంపాలెంలో నిన్న మధ్యాహ్నంతో అయిపోయి, నాకు కూడా నా గొంతు ఈ మైకా అవసరం లేకుండానే గట్టిగా వస్తుంది. కాకపోతే ఈ 3 రోజులు కూడా అరిసాం కనుక కొంచెం ఈ రీతిగా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు అందరూ ఇక్కడ ఉన్నందుకు మీకు వందనాలు. కొద్దిసేపు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక బాణి అలవాటు అయి ఉంటుంది కదా. మీ పాస్టర్ గారి యొక్క వాక్యం మీరు రోజు వింటూ ఉంటారు. నేను ఈ రోజుకి వచ్చాం కనుక కొద్దిసేపు అంటే మీరు అందరూ వింటున్నారు సుమా. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు భార్య దేవుడు చూపించకుండా, దేవుడితో చెప్పకుండా తన ఇష్టానుసారమైన స్థలాన్ని కోరుకుని వెళ్ళినందువలన తన కుటుంబం శాపకరమైన కుటుంబంగా మారిపోయింది. తను ఉప్పు స్తంభం అయిపోయింది. రెండోది, తను మోయాబీలు అమోనీయుల యొక్క సంతానానికి మూల కారకులయ్యారు వారి బిడ్డలు. శాపగ్రస్తమైన సంతానానికి. ప్రియులరా, అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే శపితము చేయబడిన వాటిని కోరుకోవడమే. ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో సాగుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని పఠిస్తూ, దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని కార్యాల్లో పార్టిసిపేట్ చేస్తూ, పాల్గొంటూ ప్రభు కొరకే సాగుతున్న మనము ఒకవేళ ఏదైనా శపితమైనది ఏదైనా మన హృదయంలోకి వస్తుందేమో ఒకసారి సరి చేసుకోవాలి. శపితమైన ఆలోచనలో ప్రియులరా, ప్రారంభంలో మనం చాలా భక్తి జీవితాల్లో మనం యాక్టివ్గా ఉంటూ ఉండొచ్చు, కానీ రాను రాను దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండిపోతూ ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు ఇవ్వాలి, నేనే ఎందుకు రావాలి అనేటువంటి స్వభావం, అది కూడా శపితమైనదే కదండి. ఇలాంటిది మన హృదయంలో ఉండకూడదు అని దేవుని వాక్యలేఖనాలు రాయబడింది. శపితమైనది ఏదైనా ఉంటే మనము వాటమి పాలవుతాం. మన భక్తి జీవితాలు తల్లక్రిందులైపోతాయి. ప్రియులరా, మనం అన్యుల కంటే ఘోరమైన వారిగా మనం మారిపోతాం. కనుక మనం సరి చేయబడాలి. మరి ఏం చేయబడాలి అంటే వాక్యలేఖనాలు రాయబడుతుంది. 7వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, 7వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు దేవుడిగా ఉండను అంటే, ఇక్కడ వాక్యంలో ఆలోచన చేయండి. ఆకాను చేసినటువంటి తప్పిదం వలన యావత్ ఇశ్రాయేలు యొక్క జాతి అంతా కూడా ఓడిపోయింది. ఓడిపోయినందుకు యెహోషువ దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు చూపించినటువంటి ప్రత్యక్షతలో, పాపం చేశారయ్యా, నీ ప్రజలు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నాడు నీ మధ్య పెట్టుకుని, పాపాన్ని నిర్మూలిస్తేనే తప్ప నేను నీకు దేవుడిగా ఉండను అంటున్నాడు.
దేవుని వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులైండుడి. దేవుడు పరిశుద్ధుడు. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతనే కోరుకుంటాడు కదండి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ హృదయాలు కలిగిన వ్యక్తులను కోరుకుంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధమైన అలంకరణ కాదు, కావలసింది పరిశుద్ధమైన హృదయం. ఈ రోజున సాతాను మనల్ని చాలా ఎలా దొరుకుతామా అని చూస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటాను. ఒక రోజున ఒక పక్షికి చాలా ఆకలి అనిపిస్తుందట. ఒక గ్రద్దకు చాలా ఆకలి అనిపిస్తుంది, వేట కోసం తిరుగుతుంది, ఎక్కడ కూడా వేట దొరకలేదు. అందరూ వింటున్నారండి? వేట ఎక్కడ దొరకలేదు. ఆకాశంలో అలా తిరుగుతుంది, ఎక్కడ కనబడలేదు. అదే సమయంలో ఒక నక్క ఎర్రల బండి తోలుకెళ్తుందంట. కథ కదా ఇది. కథ కనుక నక్క ఎర్రల బండి తోలుకెళ్ళడం ఏంటి కదా. నక్క ఎర్రల బండిలు తోలుకుని వెళ్తుంటే అది చూసి గ్రద్ద వచ్చి తన ముందు వాలిందట. నక్క, ఈరోజు నాకు ఆహారం ఎక్కడా దొరకలేదు, నువ్వు నాకు ఆహారం ఇవ్వవా అని అడిగిందట. అడిగితే నక్క అన్నదంట, ఓ ఇంతేనా, నా దగ్గర ఎంత ఆహారం ఉందో తెలుసా, తీసుకొని కావాల్సిందంతా, కానీ ఒక కండిషన్ ఏంటి తెలుసా, ఒక్కొక్క ఎర్ర ఇస్తాను. వానపాములు తెలుసు కదండి. ఒక ఎర్ర ఇస్తాను. ఒక ఎర్ర ఇచ్చినప్పుడు నీ రెక్కల్లో ఉన్నటువంటి ఒక ఈకన పీకి ఏం చేయాలంటే పక్కన పెట్టాలి అన్నదట. అనుకుంది ఆకలితో ఉన్నటువంటి ఈ యొక్క పక్షి గ్రద్ద, ఓ సింతేనా అనుకుని ఒక ఎర్ర నక్కిస్తూ ఉంటే తీసుకోవడం, ఒక అది నోట్లో వేసుకోవడం, ఒక ఈకను పీకి పక్కన పెట్టడం, అలా చేయడం మొదలెట్టిందంట. ఎంత తిన్నా తనకు ఆకలి సరిపోలేదు. ఆ ఎర్రలో నక్క తోలుకెళ్తున్న ఎర్రల బండిలో ఉన్న ఎర్రలన్నీ తిన్నది. ఆ ఎర్రలన్నీ తినేసరికి తన రెక్కల్లో ఉన్న ఈకలన్నీ కూడా ఊడిపోయాయి. ఈసారి నక్క చూసి గ్రద్ద వైపు చూసి నవ్వుతుందంట. నక్క నవ్వదు కదా, నవ్వుతుందట. నవ్వుతుంటే ఈ గ్రద్ద అంటుందంట, నన్ను చూసి నవ్వుతున్నావేంటి అని అంటే, ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుంటావు, నేను నీకు ఎర్రలు ఇచ్చాను, ఈరోజు నేను నిన్ను తినబోతున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఈ రోజున భక్తి జీవితంలో మనం ఏదో విషయంలో ఆశపడి వాటిని కావాలని కోరుకుంటున్నాం. మనం భక్తిని వదిలేస్తున్నాం, మన నీతిని వదిలేస్తున్నాం, మన యథార్థతను వదిలేస్తున్నాం, మన విశ్వాసాన్ని వదిలేస్తున్నాం. ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న వాక్యం ఏమని మాట్లాడుతుందనంటే, నీవు పాపము చేసినటువంటి వ్యక్తిని నీ మధ్య నుండి నిర్మూలన చేస్తేనే తప్ప నేను నీకు దేవుడినై ఉండను. దేవుడు నీకు దేవుడిగా ఉండాలంటే నీలో ఉన్న శాపము, నీలో ఉన్న పాపము నిర్మూలం చేయబడాలి, దాన్ని తీసివేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. ప్రియులరా, యెహోషువ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ కుటుంబం పట్టబడినట్లుగా వాక్యలేఖనాలు రాయబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలుగా మనలో పాపం ఉంచుకుని ప్రభువా ప్రభువా అంటే సరికాదు. మత్తయి సువార్తలో దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పరలోకం వెళ్ళిపోవాలనుకుంటాం కదండి. మీరు రోడ్డు వెంట వెళ్తూ ఉండండి, చాలా ఫ్లెక్స్లు కనబడతాయి, పరలోకపు పిలుపు ఏంటండి, నీతిమంతులు జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అనే మాటలు చూస్తాం. ఇది అంత ఉతిదే కదండి, ఇదంతా నిజమా? సరే చెప్పండి, మన మాట అనుకుందాం. అంటే పరలోకపు పిలుపు, నిజానికి పరలోకం ఖాళీగా ఉంది, ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేద్దారనుకుంటున్నాడు ప్రభు కదా. పరలోకం చేరాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు దేవుని కొరకు పడాలి. నీకోసం మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, మన బిడ్డలను గొప్పలు చేయడం కోసం కాదు, దేవుని కోసం ఇన్ని అనుభవాల్లోనికి వస్తే మాత్రమే దేవుని రాజ్యాన్ని చేరగలుగుతాం. హల్లెలూయా. అదేంటో విడ్డూరంగా విచిత్రంగా విషయం ఏంటంటే,
విషయం ఏంటంటే మన కుటుంబం కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి ఇష్టపడతాం, కానీ దేవుని కోసం అసలు సట్ట నలగడానికి కూడా ఇష్టపడడం, చెమట పట్టడానికి కూడా ఇష్టపడడం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరంలో, దేవుని పనిలో నలిగిపోవాలి మనం. దేవుని పని కోసం మనం విరగొట్టబడిన అనుభవాలు కలిగి ఉండాలి. ప్రియులారా, ఎఫ్రాయిము కోసం దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఎఫ్రాయిము త్రిప్పివేయబడిన అప్పంలా ఉన్నాడట. ఒకవైపే కాలుతున్నాడు, రెండో వైపు కాల్తలేదు. ప్రియులారా, రెండు వైపులో కాల్చినటువంటి అప్పములు, అట్టులు లేదా చపాతీ రుచికరంగా ఉంటుంది. హల్లెలూయా. అంతేకా సార్? మనం కూడా విచిత్రంగా మన ఆహారపు అలవాట్లు కూడా ఏంటంటే ఒకవైపు కాలితే చాలు మనకి దోశ వేసేయి ఏంటండి కదండి. రెండు వైపులు కాల్చబడాలి మనము. ప్రియులారా, మన భక్తి జీవితంలో శారీరకంగా కాల్చబడాలి, ఆత్మీయంగా కాల్చబడాలి. దేవునికి రుచికరమైనటువంటి అర్పణగా, హోమముగా, ఇష్టమైన ఆహారముగా, నైవేద్యంగా మన భక్తి జీవితం ఉండాలి. దేవుడు కోరుతున్నాడండి. దేవుడు కోరుతున్న భక్తి జీవితానికి ఒకవైపు కాల్తే కాదు, రెండు వైపులా కాల్చబడగలిగిన, అనగా మనం మాడిపోవడం ఆయనకి ఇష్టం కాదు, రుచికరమైన వారిగా ఉండాలని మనము, ఆయనకి ఇష్టమైనటువంటి రుచినిచ్చే వారిగా ఉండాలని మనము దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండడానికి మనం సిద్ధపడాలి. ప్రియ యవనస్తులారా, ప్రియ పెద్దలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, మన జీవిత విధానంలో మనం సాగిపోతున్నాం, దేవునికి ఇష్టమైన రుచి కలిగిన వారిగా ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడికి మన మాటల వలన మహిమ తేగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు కోరుకున్న జీవితం మనలో ఉందా? ఆలోచన చేయాలి. దేవుడు కోరుతున్నాడు, నీలో ఉన్న పాపాన్ని నిర్మూలం చేస్తేనే తప్ప నేను నీకు దేవుడినై ఉండను. నిర్మూలం చేయాలి అంటే దాన్ని తీసివేయాలి. ఒక సందర్భంలో మాట్లాడుతుంటాడు, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదువుదాం చూడండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం చదవండి అన్న. ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఏమంటున్నాడండి? ఇది సమయమా? యథార్థంగా, న్యాయబద్ధంగా, దైవ చిత్తానుసారంగా మనం ఎంతైనా సంపాదించవచ్చు. న్యాయ విరుద్ధంగా, దేవుని చిత్తం కాకుండా, వాక్యానుసారం కాకుండా, భక్తి విలువలు కలిగిన వారంగా లేకుండా మనము దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దైవ విరుద్ధమైన వాటి కొరకు మనం పరుగులు పెడితే ఇది సమయమా అంటున్నాడు. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. ప్రియులరా, రాయబడిన లేఖనాల్లో ఎలీషా దగ్గర పనిచేస్తున్న గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎలీషాకి చాలా నమ్మకస్తుడు. ఎలీషా ఏ స్థలానికి వెళ్ళాడో ముందుగా, ఎలీషా కంటే ముందు ఆ ప్రాంతపు వాతావరణాన్ని అంతటిని కూడా తను ఆలోచన చేసేవాడట. ఆ ప్రాంతంలో ఎవరికి ఏ అవసరం ఉందో, ఆ ప్రాంత పరిస్థితులు ఏంటో, ఆ ప్రాంతంలోని వ్యక్తులు ఏ రీతిగా ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని ముందుగానే ఆలోచించి తన యజమాని అయినటువంటి దైవజనుడు అయినటువంటి ఎలీషాకు ఈ విషయాలన్నీ తెలియజెప్పేవాడంట. అయ్యా, ఇక్కడ పలానా పద్ధతి ఇలాగ ఉంది. ఒక మాట ఉదాహరణగా చెప్పాలంటే, సునేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో తమకు బిడ్డలు లేరు, తన యజమానుడి వృద్ధుడైన ఉన్నాడనే విషయాన్ని తెలియజెప్పిన వాడు ఎవడో అనంటే గెహాజీయే. ప్రియులరా, అంతటి మంచి మనస్తత్వం కలిగిన వాడు డబ్బుల దగ్గర తప్పిపోయాడు. ఏర్పరచబడిన వారు కూడా తప్పిపోయే కాలంలో ఉన్నామండి. హల్లెలూయా. ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను భక్తి చేస్తున్నాము కదా అని ఆమార్పాటుగా ఉంటే ఆ భక్తిలో మనం నిలవలేం. దేవుని కొరకే మనం చాలా ప్రత్యేకమైన వారిగా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఎలీషా యొద్దకు ఒక ఆయన వచ్చాడు. ఎంతో రోగముతో ఉన్న వ్యక్తి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకుని, ఎంత బంగారమైన ఇచ్చి, ఎంత ఖర్చు అయినా కానీ నా రోగము నుంచి నేను విడుదల పొందాలి అని ఒక వ్యక్తి వచ్చాడు. డబ్బు సంచులు పట్టుకుని వచ్చాడు, రాజవస్త్రాలను పట్టుకుని వచ్చాడు. అతను అన్యుడు.
ఒక ధన్యుడు ఉన్నాడు, ఆ ధన్యుడి పేరు గెహాజీ. ధన్యుడే అప్పటికి. ఈ ధన్యుడిగా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే అన్యుడు విడిచిపెట్టినటువంటి రోగాన్ని సంపాదించుకోవడం కోసం డబ్బు సంపాదించుకున్నాడు. డబ్బును ఆశించి రోగాన్ని కొనుక్కోవడానికి వచ్చాడు. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేయండి. దేవుని కృప నుంచి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఏమై ఉన్నా కానీ వాటిని విడిచిపెట్టేయాలి మనం. హల్లెలూయా. విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మన జీవితానికి ధన్యత. దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించడానికి కోసం మనం ఇష్టపడాలి. దేవుడు కోరుకున్న భక్తి చేయడానికి మనం సిద్ధపడాలి. అందుకనే ఎలీషా మాట్లాడతాడు. ఎలీషా గెహాజీ శుద్ధుడయ్యాడు, 7 మార్లు ములగమని చెప్పాడు ఎలీషా. మనందరికీ తెలిసిన కనుక నేను ఈ విషయాలు ఏం చెప్పట్లేదు. నయమాను తన రోగం పోగొట్టుకోవడానికి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత తను పసిపిల్ల దేహం వలె తన శరీరం మారిపోయింది, స్వస్థత పొందాడు. మరలా ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నేను స్వస్థత పొందాను కనుక ఈ వెండి తీసుకోండి, ఈ వస్త్రాలు తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి అంటున్నాడు. నీకు ఏది నాకు వద్దయ్యా అని తను పంపించి వేస్తే, అయ్యో నా యజమానుడికి మనసు లేదంటే ఇంత బంగారం తెచ్చాడే, ఇన్ని వస్త్రాలు తెచ్చాడే, ఆ సంచుల్లో నేను చూశాను పట్టుకెళ్ళేటప్పుడు, నా యజమానుడికి మనసు లేదేంటి అనుకున్నాడు. అనుకుని అడ్డుదారిని పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ నయమాన్ వెళ్ళిపోతున్నాడు, అడ్డుదారులు పరిగెత్తుతూ తన రథాన్ని కలుసుకున్నాడు. అంతకుముందే ఎలీషా దగ్గర చూసినటువంటి గెహాజీని చూసి రథం ఆపి కుశల ప్రశ్నలను అడిగి క్షేమమా అని అడిగాడు. అప్పుడు గెహాజీ చెప్తున్న మాట, ఇప్పుడే 2 వ్యక్తులు ఎఫ్రాయిం మాన్యం నుంచి వచ్చారయ్యా, నా యజమానుడు వారికి ఏదైనా బహుమానం తీసుకోమని నీ దగ్గర పంపించాడు. ఎలీషా పంపాడండి. నా మాటలు అర్థమవుతున్నాయండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, గెహాజీని ఎలీషా పంపలేదు, తన సొంత ఆలోచనతో పరిగెత్తుకుని వెళ్ళాడు. వాటన్నిటినీ కూడా తీసుకున్నాడు, సంచుల్లో పెట్టాడు. రథం మీద వెళ్ళిపోతున్న వ్యక్తులు వదిలేక మళ్ళీ 2 పనివారినిచ్చి సంచుల్లో పెట్టి ఇంటి దగ్గర దాకా సాగనంపారు. మెట్లు ఎక్కిన తర్వాత ఆ సంచులు తీసుకుని లోపల పెట్టుకున్నాడు. గెహాజీ ఎలీషా ముందు వచ్చి నిలబడ్డాడు. గెహాజీ, నీవు ఎక్కడికి వెళ్ళావయ్యా అని గెహాజీని అడిగితే, నీ దాసుని నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానయ్యా అంటున్నాడు. ఎలీషా మాట్లాడుతున్నాడు, అతడు రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు రాగా నా మనసు నీతో కూడా రాలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దైవజనుడు మనసు ప్రతి విశ్వాసిని వెంటాడుతుంది. హల్లెలూయా. వాస్తవం అండి. దైవజనుల యొక్క మనసు మీతో తిరగకపోతే, మీ చుట్టూ తిరగకపోతే ఎవరి చుట్టూ తిరిగితే చెప్పండి? సొంత పిల్లల మీద ఉండదండి, ఇంట్లో బంధువుల మీద ఉండదండి. నన్ను అంటారు, రే మాట్లాడకరా, మా కార్యక్రమంలో ఏ కార్యక్రమానికి వచ్చేవని నువ్వు? మా రూతక్క కూడా అదే మాట అంటది, ఏ కార్యక్రమానికి వచ్చావు నువ్వు? ఎందుకనంటే ఏ కార్యక్రమానికి వెళ్ళలేము, ఎందుకంటే సంఘంలో ఉన్న కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యం. మాతోటి ఎందుకురా నీకు బంధుత్వం, మేము మీకు నచ్చుతామా, నీకు ఇష్టమా అని మేము మళ్ళీ పైపెచ్చుకు మాట్లాడతావు, ప్రేమగా చెప్తావు కబుర్లు. ఏ కార్యక్రమంలోనూ నీవు ఉండవు. అదే కార్యక్రమంలో సంఘంలో కూడా కార్యక్రమం పెట్టుకుంటారు, ఏదో కార్యక్రమం కదండి. అందుకని నేను అంటాను, దైవజనుడి మనస్సు సంఘంతోనే ఉంటుంది. హల్లెలూయా. మీ దైవజనుడి మనస్సు కూడా మీతోనే ఉంది. ఆమేన్. నిజమేనండి. ఏ దైవజనుడైనా సంఘముతోనే. ఇప్పుడు అనుకుంటారు, లూదియా గారు ఎక్కడున్నారో, జాన్ గారు ఏం చేస్తున్నారో, అయ్యో యవనస్తురాలు బ్లెస్సీ ఎక్కడుందో, ఈ రీతి మనసే. ప్రియులారా, మీరు ఏదైనా ఒక బాధ కష్టం చెప్పి ఉండండి, మీకోసం తప్పిస్తూ వారు ఏ పని చేస్తున్నా, ప్రయాణంలో చేస్తున్నా, ప్రభువా నీ బిడ్డను కనికరించి ప్రభువా అని ప్రార్థన చేస్తూ మీకోసమే వారి యొక్క ఆలోచన అంతా కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక సేవకుడిగా నాకు ఆ బాధ తెలుసు. ప్రియులారా, దేవుని పని కోసం మనం నిలబడాలి, దేవుని పరిచర్యలు ముందుకు సాగాలి. ఈ రోజున గెహాజీలో ఒకవేళ దైవ సన్నిధిని విడిచి పారిపోయే ఆలోచనలు వస్తున్నాయేమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరంలో ఉండి లోకపు ఆలోచన చేస్తున్నామేమో ఒకసారి మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రియులారా, మనం దేవుని మందిరంలో ఉన్న మనం దేవుని కోసమే ఆలోచన చేయాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న మనం దేవుని కొరకే మనం సాగాలి.
మేము దేవుని మందిరంలో ఉంటాం కానండి లోకం కోసం ఆలోచన చేస్తాం అని అంటే ఇష్టం కాదు దేవునికి. ఈ మనసు దేవునికి ఇష్టం కాదు. గెహాజీ దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని సేవకునితోనే ఉన్నాడు. దేవుని సేవకునికి కొన్ని విషయాల్లో సలహాలు కూడా చెప్తున్నాడు, కానీ తన ఆలోచన అంతా ధనం మీద ఉంది. కనుక అక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడంటే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వస్త్రములను, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్టు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నయమాను కలిగినటువంటి కుష్ఠరోగం నీకు నీ సంతానానికి సర్వకాలం కూడా ఉంటుంది అని రాయబడింది. ప్రియులరా, ఇదే గెహాజీ దేవుడు కృప పొంది మరలా స్వస్థత పొందాడు అని కూడా దైవవాక్యంలో రాయబడి ఉంది. ప్రియులరా, నేను ఏ మాట చెప్తున్నా, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను చెప్పమంటారా? దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలి చెప్పండి? మనం చేయవలసిన పని ఏంటంటే నిర్మూలన చేసుకోవాలి. ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డగా మనలో ఉన్నటువంటి వాటిని మనం విడిచిపెట్టకపోతే, దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని మనము నిర్మూలన చేసుకోకపోతే, వాటిని ఒప్పుకోకపోతే, ప్రియ దేవుని బిడ్డగా మన శాపాన్ని నిర్మూలన చేసుకోకుండా మనలోనే కప్పుకుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేం. దేవుని ఆశీర్వాదం అంటే ఆషామాషి అనుకోకండి. ఆశీర్వాదం అంటే ఎలాగైనా వస్తుంది అనుకోకండి. మన క్రియలను బట్టే ఆశీర్వాదం ఉంటుంది. మన దేవుని సన్నిధిలో ఏ రీతిగా యథార్థతగా నమ్మకంగా ఉంటున్నామో దానిని బట్టే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం, మనం అనుభవించగలుగుతాం. ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉండినా కూడా నీవు మహాభివృద్ధిలోనికి వెళ్ళాలి అని అంటే నీ ప్రవర్తనే కారణం. ప్రియులరా, 4 నేలల కోసం ప్రభువారు ఉపమానం చెప్తూ, త్రోవ పక్కన పడిన నేల అంటే సేద్యానికి ఏమాత్రం అనుకూలంగా లేని నేలలో విత్తనాలు మొలవు, వాక్యం ఫలించదు. రాతి నేలలో విత్తనం పడుతుంది, మొలుస్తుంది, కానీ లోపల రాయి ఉంది గనక, లోపలికి వేళ్ళు చొచ్చుకుని వెళ్ళలేవు గనక వాక్యం ఎండిపోద్ది. అనగా అలాంటి ఆత్మీయ స్థితి కలిగిన వారు కూడా వారి ఆత్మీయ స్థితిలోంచి తొలగిపోతారు. 3వ నేల ముండ్ల పొదలు కలిగిన నేల. ఈ నేలలో ఉన్న విత్తనం మొలుస్తుంది, కానీ అంతగా ముందే ముండ్ల పొదలు పెరిగి ఉన్నాయి కనుక వాక్యమనే విత్తనాన్ని, వాక్యమనే మొక్కను, మొలకలను ఎదగనివ్వకుండా ఏంటండి ఆ ముళ్ళ తొప్పులు, బలిసిపోయినటువంటి ఆ ముండ్ల తొప్పులు వాక్యాన్ని అణిసివేస్తాయి. ఈ విషయం ఏంటనగా, మనలో దేవుని వాక్యం కంటే ఏది ఎక్కువగా మనము ఆలోచన చేస్తున్నామో అది వాక్యాన్ని ఎదగనివ్వదు, ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ స్థితిని ఎదగనివ్వదు. దేవునికి నువ్వు ప్రాధాన్యతనివ్వలేని వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఎదగలేవు. దేవునికి నువ్వు ఇస్తేనే నువ్వు ఎదగలుగుతావు. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఉండి సమస్యల కోసమే, దేవుని సన్నిధిలో ఉండి అప్పుల కోసమే, దేవుని సన్నిధిలో ఉండి కష్టాల కోసమే, దేవుని సన్నిధిలో ఉండి ఏదేదో వాటి కోసమే నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే దేవుని కంటే నీకు ఏది ఎక్కువ? ఆ సమస్య ఎక్కువ. కనుక ఎదగలేం. ఎందుకంటే నువ్వు ఎంత వాక్యమన్నా కానీ పైన ఉన్నటువంటి ముండ్ల తొప్పులన్నీ వాక్యాన్ని అణిచివేస్తూ ఉంటాయి. ఎదగవలసిన నేల, ఆత్మీయమైన నేల, దుక్కు దున్నబడిన నేల, సేద్యానికి అనుకూలమైన నేల, సారవంతమైన నేల. ప్రియులరా, అలాంటి నేలలో వేయబడినటువంటి విత్తనాలు 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించును అని లేఖనాల్లో రాయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము సేద్యానికి అనుకూలమైనటువంటి సారవంతమైన నేలగా మన హృదయం అనే పొలం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మన హృదయాన్ని వ్యవసాయం చేయడానికి, పంట పండించడానికి అనుకూలమైన నేలగా మనం హృదయాన్ని మలుచుకోకపోతే మనలో వాక్యం ఎదగదు, ఆశీర్వాదము పొందుకోలేం. ఇది సత్యమైన మాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక మాట ఉంది, ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను దైవ జనులకి నా సమయాన్ని నేను అందిస్తాను. శాపాన్ని మనం ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి, మనలో ఉండకుండా చేసుకోవాలి. పాపం అనేది, శాపం అనేది మనలో ఉండకూడదు. మనం పరిశుద్ధంగా అయినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాలను జ్ఞాపకం చేస్తాడు. ఎగ్జాంపుల్గా నేను ఒక మాట జ్ఞాపకం చేయాలంటే, సౌలు దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ,
సౌలుతో మాట్లాడుతాడు, నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు కదా, అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏది కూడా ఉంచకుండా అన్నిటినీ కూడా నిర్మూలన చేయన్నాడు. నిర్మూలన చేయమంటే వాక్యలేఖనాలు మీరు చూడాలంటే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదామండి. కనికరింపక చదవండి అన్న. అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు భక్తుగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ముందు వాక్య లేఖనాల్లో కూడా శాపాన్ని నిర్మూలన చేయాలి. ఇక్కడ బొత్తిగా అమాలేకీలను నిర్మూలన చేయాలి అని అంటే నీలో ఉన్నటువంటి అపవాది కలిగించేటువంటి ఆలోచనలను నిర్మూలన చేయాలి. నీకు చెప్పేటువంటి వారు ఉంటారు కదా, దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకులు స్థలాలు, వాటిని నిర్మూలన చేయాలి. ఆదివారం చర్చిలో కూర్చుంటాం, అయిపోయిన తర్వాత ఆదివారం సెలవు కనుక ఒకసారి దుష్టులను కలుసుకొనేకి వెళ్తాం. పరిశుద్ధులు సహవాసం అయిపోద్ది, అపరిశుద్ధులు సహవాసం అండి. చీకటి బ్యాచ్ ఉంటుంది కదా, నిన్ను ఇక్కడ బహుశా కనబడకపోవచ్చేమో, మా పల్లెటూరు కనుక వెళతా ఉన్నప్పుడు రాత్రి 9:30, 10, ఒకసారి 11 అవుతూ ఉంటుంది. అంటే ఇంకా దాటిపోయే సమయాలు కూడా ఉంటాయి. ఇలా వెళుతున్నప్పుడు కొద్దిమంది అక్కడక్కడ గట్టులపైన, తూములపైన కూర్చుని బిర్యానీలు తింటూ ఉంటారు. అసలు ఎక్కడ తింటామని చెప్పండి? అవి ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన కదండి, హోటల్లో ఇలాంటి స్థలాల్లో తింటాం. వారు ఎక్కడ తింటారంటే గట్టుల మీద కూర్చుని తింటూ ఉంటారు. దాంట్లో కొద్దిమంది మితిమీరిపోయిన వ్యక్తులు నాకు కనబడుతూ ఉంటారు. దారిలో లేవలేక 11 అయిపోయినా అక్కడే పడిపోయి ఉన్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. నేను ఆగి బండి లైట్ కొంచెం రేట్ చేసి చూస్తాను, ఎవరబ్బా అని. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళే కనుక చూస్తాను. అవసరమైతే సెల్ లైట్ వేసి దగ్గరికి వెళ్ళి ముఖం చూసి ఓహో అనుకుని వెళ్ళిపోతాను. వెళ్ళేవాళ్ళు అందరూ మా చర్చి ముందు నుంచే వెళ్తూ ఉంటారు. ఊళ్ళోకి వెళ్ళాలన్నా, ఊరి నుంచి రావాలన్నా, ఇలా అయ్యగారు చర్చిలాగా నాకు కనబడతారు ఉదయం. అప్పుడు ఏదో మాట్లాడతానులేండి, ఎందుకంటే సిగ్గుసేటి విషయం కదా. ప్రియులరా, పాపాన్ని మనం నిర్మూలన చేయాలి. దేవునితో గడుపుతున్నాం, లోకంతో గడుపుతాం కాదు. మనం గడపవలసిన దేవునితోనే. మనకు ఉండవలసిన స్నేహితులు పరిశుద్ధులైన స్నేహితులు ఉండాలి, భక్తిపరులైన స్నేహితులు ఉండాలి, భక్తి కలిగిన సహవాసం ఉండాలి. నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానంటే 5గురిని దేవుడు తోసేశాడు కదా. సిద్ధపడిన వారు 5గురు కన్యకులు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు, పెండ్లి విందుకు వెళ్ళారు. సిద్ధపడలేనటువంటి 5గురు త్రోసివేయబడ్డారు, తలుపులు వేయబడ్డాయి. ఈ రోజున భక్తి జీవితంలో నేను వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళే వెళ్ళలేం. కారణం ఏంటో చెప్పమంటారా? నేను ఇందాక చెప్పాను, ఆ ధనవంతుడైన వ్యక్తి స్వనీతిపరుడుగా ఉన్న వారిలో అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆత్మపూర్ణులైన వ్యక్తుల్లో దేవుని వాక్యాన్ని విని వాటిని సరిచేసుకుంటాం కనుక వారి జీవితాలు సరిచేయబడతాయి. వారు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. అమాలేకులు నిర్మూలన చేయాలి. ఈ రోజున మనతో ఉన్న శట స్నేహాలన్నీ విడిచిపెట్టాలి. మనము అలాంటి వాటిని మనం కొనసాగిస్తూనే దేవుల్లో కొనసాగుతున్నామనంటే దేవునికి ఇష్టమైన వారం కాదు. ఆకానుతో దేవుడు చెప్తున్న మాట, ఆకాను లాంటి వ్యక్తులను నీ మధ్యలోంచి తీసివేయి. ఆకాను లాంటి వ్యక్తుల యొక్క సహవాసం నీకు ఉండడానికి వీల్లేదు. ఆకాను శపథము చేయబడిన వాడు. రోజున దేవుని బిడ్డగా శపథము చేయబడినటువంటి బిడ్డలుగా మనం ఉందామా? ఎంత పేరుంటే ఎందుకు, ఎంత కుటుంబ విలువలుంటే ఎందుకు? జరుహు మునుమనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడని పేరుంది, కానీ వారి భక్తి లేదు, వారి నీతి లేదు, వారి విలువలు ఆకానులు లేవు. ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు ఎంత గొప్ప విషయాలు నువ్వు చెప్పుకున్నా కానీ దేవుని యొక్క విలువలు మనలో లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేం. నేను ఈ రోజున మిమ్మల్ని ప్రోత్సహించే మాటలు ఏమీ మీతో చెప్పలేకపోతున్నాను, కానీ
సరి చేసుకోవాల్సిన మాటలు అనేకమై ఉన్నాయి. హల్లెలూయా, నమ్ముతున్నారా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలుగా మనము అమాలేకీయులను నిర్మూలన చేయాలి. దేవుని విడిచిపెట్టి వేటి కోసం పరుగులెట్టేటువంటి పరిస్థితులు మనలో ఉండడానికి వీల్లేదు. ఒక ఆయనటండి, ఎరిక్ రీడిల్ అనుకుంటాను, ఒక ఆయన చరిత్రలో ఒక రన్నర్. ఆయన 100 మీటర్స్లో మంచిగా పరిగెత్తగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక రోజున సండే ఆ ఒలింపిక్స్ రన్ పెట్టినప్పుడు తను అన్నాడంట, నేను రన్నింగ్కి వెళ్తలేదు అని చెప్పాడట. తన మీద ఖర్చు చేయడానికి కొంత స్పాన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ చితక తిట్టారంట. నిన్ను నమ్మి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, మా దేశం తరపున మా పరువు నిలబెడతావు అనుకున్నాం, నీవు మా పరువు అంతా తీసి పారేసావు, దేవుడు అంటున్నావు. ఈ రోజున నీవు ఈ రేసులో పాల్గొంటే మేమందరం గెలుస్తాం, మా దేశం అంతా గెలుస్తుందని గర్వంగా చెప్పుకుందారనుకున్నాం, దేశపు విలువను పోగొట్టావు అని ఇష్టానుసారంగా తిట్టారట. అన్నిటినీ భరించి ఆ రోజు ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే తను ఆ మరుసటి రోజు సోమవారం 800 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉందట. తినేమో 100 మీటర్సే పరిగెత్తగలడు. 800 మీటర్స్కి తను అన్నాడంట, నేను ఆ రేస్లో నేను ఉంటానని చెప్పాడట. దేవుని స్తోత్రం. 100 మీటర్ పరిగెత్తేవాడు 800 మీటర్ పరిగెత్తగలరు సార్? పరిగెత్తలేరు. నేను కూడా ఒక మాట నాకు తెలుసు ఏంటంటే, మా మామయ్య సబ్ ఇన్స్పెక్టరు, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఉద్యోగంలోకి వెళ్ళాలని దేవుడు చెప్తే దేవుడి మాట కూడా లెక్క చేయకుండా నేను ఉద్యోగమే చేసుకుంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనుకుని నేను కూడా అనుకున్నాను. నేను పైకేం 18 నిమిషాల 20 సెకండ్లకు అవ్వగొడతాను. 25 నిమిషాల సమయం ఇస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు, 25 నిమిషాలు ఇస్తారు. నేను 18 నిమిషాల 20 సెకండ్లకు అవ్వగొట్టేసేవాడిని. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, సందర్భం వచ్చిందనే మాటే. కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణంగా నన్ను యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ అయితే నేను సరే ఉద్యోగం చేయకపోతే ఇంక నేను బ్రతకలేనా, వ్యాపారం చేస్తాను, వ్యాపారం చేయలేనని. నా కాంక్రీట్ మిల్లర్స్ ఉన్నాయి, ఇప్పుడు కాదులేండి, అప్పుడు కాంక్రీట్ మిల్లర్స్ తీసుకున్నాను. నా దగ్గర వైబ్రేటర్స్ ఉండేవారు, 18 మంది పని వాళ్ళు ఉండేవారు. పిఠాపురం రైల్వే ప్లాట్ఫామ్ వర్క్ అంతా చేయించాను, అంటే అనపర్తి చేయించాను. ఈ యొక్క సామూర్తి నగర్లో చాలా పుట్టింగ్స్ ఇలాంటి వర్క్ కూడా నా మిల్లరు నా పని వాళ్ళు చేయించాను. ఇది 2008 ఆ సమయంలో జరిగిన విషయం. ప్రియులారా, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడి చిత్తానుసారంగానే మనం సాగాలి. ఏదైనా దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసినా సఫలత సాధించలేం కదండి. దేవుడు వద్దు అనంటే నేను కావాలనుకున్న ముందుకు వెళ్ళాను, కానీ దేవుడు వెళ్ళనివ్వలేదు, ఆపేశాడు. అన్నింటిలోనూ సంపాదించడం నేర్పించాడు, ఇంత వస్తుందని చూపించాడు, అంత ఏమైందో తెలియకుండా చేసాడు. అందుకే వంగిపోయి ప్రభు ఇంక నీవేనయ్యా, నువ్వే చేస్తే అదే, నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించుకో అని ప్రియులారా అన్నీ వదిలి దేవుని పనిలో నిలబడ్డాను. దేవుని స్తోత్రం. ఈరోజు నా వ్యక్తి కోసం మాట్లాడుతున్నాం కదా, ఎరిక్ కోసం మాట్లాడుతున్నాం. 800 మీటర్స్లో పెడితే నువ్వేం చేస్తావో ఇంక నీ ఇష్టం అని చెప్పి స్పాన్సర్లు చెప్పారట. 800 మీటర్స్లో తన ఛాంపియన్గా గెలిచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుని ఇష్టాన్ని గౌరవించి నువ్వు దేవుడు వేయమన్నవి వదిలివేయగలిగితే నీవు చేయలేని విషయాల్లో నీ చేత నిన్ను ఒక ఉన్నతమైన సాధనంగా నిలబెట్టి నీ ద్వారా దేవుడు మహిమ నొందుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను గెలిపించగలడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన సాధనంగా నిలబెడతాడు. దేవుడు నిన్ను అత్యద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు అనంటే దేవునికి విరుద్ధమైనది నీ హృదయంలో ఏదైనా దాన్ని నిర్మూలన చేయగలిగితేనే, దాస్తే కాదు. ఒప్పుకొనుము నీ తప్పులు కప్పుకొనక దేవుని దగ్గర అని చాలా పాతకాలపు పాటలో ఈ మాట రాయబడి ఉంది. మన తప్పులు ఒప్పుకోవాలి, మన అతిక్రమాలు విడిచిపెట్టాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు
కనికరము పొందును. హల్లెలూయా. మనం అతిక్రమాలు విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క కృపకు కనికరానికి మనం పాత్రులం అవుతాం. ప్రియులరా, మనలో ఉన్నటువంటి ఏం చేయాలి చెప్పండి? శాపానంతరిని ఏం చేయాలండి? నిర్మూలం చేయాలి. మూడో మాటగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచనాల్లో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాను శపితమైన దాన్ని కోరుకున్నాడు, తద్వారా వాటమి పాలయ్యాడు. వాటమి పాలైనందువలన అంటే తనను బట్టి తన కుటుంబం అంతా ఓడిపోయింది, తన యొక్క వంశం అంతా లేదా తన యొక్క ఇశ్రాయేలు కుటుంబం అంతా ఓడిపోయారు. ఈరోజున దేవుని బిడ్డగా శపితమైనది నీవు తీసుకోగలిగితే, లేదా శపితమైన చోట్లలో నువ్వు ఉండగలిగితే, లేదా శపితమైనటువంటి రీతిగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతావు, శారీరక జీవితంలో ఓడిపోతావు. వాటిని నిర్మూలం చేయాలి. రెండోది ఏంటంటే, మూడో మాట ఏంటంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. దాన్ని తీసేసుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. నిజమే, నేను చేసింది అది, నేను దేవునికి విరుద్ధంగానే చేశాను. ఇక్కడ ఆకాను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోషువతో మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసింది నిజము. నేను నిజంగా పాపం చేశానయ్యా, ఇది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రము, రాజవస్త్రం ఇది. సీనారు పై వస్త్రాన్ని ఆశించాడట, పై వస్త్రాన్ని ఆశించాడు. ప్రియులరా, దేవుని బిడ్డగా ఈరోజు దేవునికి ఇష్టం లేనివి వేటిని ఆశిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ఇష్టం లేని వేటి కొరకు పరుగులు పెడుతున్నావో ఆలోచన చేయాలి. శాతానటండి మనకి ఇష్టం లేని వాటిల్లో మనకు ఆకర్షితుడిగా నిలబడ్డట. నీకు ఏది ఇష్టమో ఆ రీతిగానే నిలబడతాడట. దేవదాస్ అయ్య గారి కోసం తెలుసు కదా, మామూలుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గొప్ప దైవజనుడు. ఇప్పుడున్న వాళ్ళు ఆయన పేరు చెప్పుకుంటున్నారు కానీ ఆయన దైవజనుడే కదండి. ఇప్పుడున్న వాళ్ళు ఆయన భ్రష్టు పెట్టించారు తప్ప ఆయన గొప్పవాడే. చెట్టు పేరు చెప్పుకుంటున్నారు కదండి. అయితే ఆ దైవజనుడు ప్రార్థన చేసుకుంటుంటే ఆయన స్త్రీని ముట్టనవాడు, స్త్రీని తాకినవాడు అని ఆయనకి ఒక మంచి పేరు ఉంది. ఆ గొప్ప దైవజనుడిగా ఆయన ప్రార్థనాపరుడు కనుక సాతాను అంటే ఒక అందమైనటువంటి యవనస్తురాల్లా నిలబడేదట. అప్పుడు దేవదాసయ్య గారు అనేవారంట, సాతానా పో అని సాతానును గద్దించేవాడట ఆయన. అంటే ఈ రోజున దేవుని బిడ్డగా యవనస్తులుగా ఉన్నాం మనము, యవనస్తురాండ్లుగా ఉన్నాం మనము. నీకు ఇష్టమైనటువంటి వస్త్రాల్లోనే నిన్ను ఆకర్షిస్తాడు, నీకు ఇష్టమైన ఆభరణాల్లో నుంచే నిన్ను ఆకర్షిస్తాడు. నీకు ఇష్టమైనటువంటి ఒక బైక్, స్పోర్ట్స్ బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేదా ఇతరితరమైనవి ఏదైనా నీవు ఆశపడుతున్నావే, నీకు స్తోమత లేకపోయినా, నీవు అందుకోలేకపోయినా, వాటి కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావే, వాటిలో నుండి ఆ శాతాన్ని ఏం చేస్తాడంటే నిన్ను తనకు దగ్గర చేసుకోవాలనుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే ఇదే ఆశీర్వాదం అనుకుంటాం. నిజం కదండి, దేవుడిచ్చాడండి. ప్రియా దేవుని బిడ్డ, దేవుడిచ్చేవి చాలా విలువగా ఉంటాయి. దేవుడిచ్చేవి ఈరోజు ఇలా చూపించి రేపు పొద్దున్న నీ చేతిలో పెట్టాడు. అన్ని సందర్భాల్లోనూ అలా జరగకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో కూడా అలా జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తున్న మాట, సీనారు పై వస్త్రాన్ని ఆశించాడట. రెండోదిగా ఇంకా మాట్లాడితే ఆయన అంటాడు 200 తులముల వెండిని ఆశించాడు, 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని ఆశించారు. సాధారణంగా ఆశించేది ఇవే కదండి. బంగారం అంటే అందరికి ఇష్టం,
వెండంటే ఇష్టం, వస్త్రాలంటే ఇష్టం. ఈ రోజున ఆన్లైన్ షాపింగ్ ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో కదండి. ఒక రోజున ఒక చెల్లి చచ్చి బయట కూర్చుని సెల్ చూసేసుకుంటుంది ఇలా. నానా ఏంటి అన్నాను. అంటే అన్నయ్య గారు ఇది ఆన్లైన్ షాపింగ్ అండి, దీంట్లో ఒక ఆవిడ చీర కట్టుకుని వస్తుందండి, ఆ చీర కట్టుకున్న చీరను కాస్ట్ చెప్తుంది, మనకు నచ్చిందంటే అది మనకు కావాలని అడిగేస్తే మనకు అది మన ఫోన్పే చేసిస్తే మనకి ఇంటికి వచ్చేస్తుంది. షాపింగ్ కూడా వెళ్తలేదు కదండి. మీకు ఒక వాస్తవమైన విషయం చెప్తాను. ఒక సహోదరి, తన పేరు సత్యసుధ, ఇక్కడ లేదు కనుక చెప్పేస్తున్నానండి. అయితే ఉమ్మడి కాపురం, 4 కొడుకులు, పెళ్ళయింది, తండ్రి కొడుకు ఉద్యోగం ఇచ్చాడు, ఒక 5 లక్షలు అప్పు ఇచ్చాడు. రే నువ్వు అప్పు తీర్చుకోరా, నేను కుటుంబాన్ని అంతా నడిపించేస్తాను అని తండ్రి చెప్పాడు. 8 సంవత్సరాలు తండ్రితో ఉన్న తర్వాత 8 సంవత్సరాలు తండ్రితో ఉన్న తర్వాత అప్పు తీరిపోద్దండి ఉంటుందా చెప్పండి? 5 లక్షలు అప్పే కదా, ఉద్యోగం ఇచ్చాడు కదా, ఖర్చు ఏమి లేదు కదా, తీరిపోవాలి. తీర్చకుండా 15 లక్షలు అప్పు చూపించాడు. ఏంటండి? 15 లక్షలు అప్పు చూపించాడు. అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి మాకు అల్లుడికి ఇన్ని అప్పులు ఇచ్చేశారు, ఆటూటని అడవాడు చేసి మా అల్లుడిని మేము సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాం, పక్కూరు తీసుకెళ్ళిపోతాం అని పక్కూరు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయింది 2 సంవత్సరాలన్నర అయ్యింది, 36 లక్షలు అయ్యింది. ఏంటండి సార్? అమ్మా 36 లక్షలు అయ్యింది. అదే నాకు ఒక రోజున ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పాస్టర్ గారు పరిస్థితి అస్సలు బాగోలేదండి అన్నాడు. ఏమైంది రాజ్ కుమార్ అని అడిగితే, అప్పులు ఎక్కువైపోయాయండి, చచ్చిపోదారనుకుంటున్నాను, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, మీతో మాట చెప్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని అన్నాడు. నేనేం చేయగలుగుతానయ్యా 36 లక్షలంటే అన్నాను. ఏమో అండి మీతో చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. విషయం చెప్తాను. చెల్లి చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటుంది, పాటలు పాడేస్తుంది, వాకింగ్ చదవమంటే ఎవరిని చదవకుండా అందరిని కలిపేసి ఎవరికి అర్థం అవ్వకుండా ఎవరిని చదవనివ్వకుండా తనే చదివేస్తుంది. చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ చెల్లికి పిచ్చేడు చెప్పమంటారా? ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, సండే 31వ తారీఖు వచ్చినా కానీ 30వ తారీఖు పడిపోతాయి కదా సార్, అంటే మన అందరికీ తెలిసిన మాట కదా. శాలరీ వచ్చిన వెంటనే షాపింగ్ తీసిపోవాలి, ఒక వారం రోజులు రోజు తీసిపోవాలి ఇవన్నీ. మరి 36 లక్షలు ఎందుకు అయ్యింది చెప్పండి? ఈయన నన్ను షాపింగ్ తీసుకెళ్ళిపోతే చాలు, నువ్వేమైపోయినా పర్లేదు, నువ్వేం ఖర్చు పెట్టుకుంటావా, ఏం చేస్తావా నీ ఇష్టం, ఇది ఒక పెద్ద ఆఫర్. ఈయనకి ఇన్ని లక్షలు అప్పు చేసేసి చచ్చిపోతారనుకుంటే నేను అన్నాను, నువ్వేం చచ్చిపోవద్దయ్యా, నేను సలహా చెప్తాను అని. ఒక ఆయనకి చాలా డబ్బులు కడతాడు, ఆయన దగ్గరికి తను తీసుకెళ్ళిపెట్టి కూర్చోబెట్టి మాట్లాడితే రమారమి 42,000 ప్రతి నెల ఆయన కట్టేది 10,000 కట్టడానికే మాట్లాడగలిగాను. అంటే ఇంకెంత సేవ్ అయిందంటారు? 32,000 సేవ్ అయింది. అది ఒక 3 సంవత్సరాలకి ఇంతే కడతాడు సార్. మీరు ఏమనొద్దు అంటే, పాస్టర్ గారిని వెంటేసుకుని వచ్చో అని తను తిట్టుకుని ఆ మాట ఒప్పుకున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను చెప్పమంటారా? మన కుటుంబంలో యజమాని తెచ్చిన ఎంత అయినా కానీ మనం పొదుపు చేయకపోతే మన భక్తిపరులను కాలేమండి. నీ యజమాని తక్కువే తేవచ్చు, ఆ తక్కువ తెచ్చిన దానికో అంతలోనే నీ ఖర్చులు ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని వాక్యలేఖనంలో రాయబడింది. ఇల్లు కట్టనంటే మేడ కట్టమని కాదు, కుటుంబం ఆక్షేపణ కాకుండా, ఇల్లు ఈదులో పడిపోకుండా, అప్పులో వచ్చి మన ఇంటి ముందు నిలిచి గోల చేయకుండా కాపాడుకునేటువంటి పరిస్థితి ఏ సహోదరి అయితే తెస్తుందో ఆ ఇల్లు కట్టబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున వస్త్రాల కోసం ఆశపడుతున్నారు, ఆభరణాల కోసం ఆశపడుతున్నారు ప్రియులారా, ఇంకా ఇతరమైన వాటి కోసం ఆశపడి ఉన్నదంతా ఖర్చు చేసుకుంటూ తప్పుడు మార్గాల్లో నడుస్తూ దేవునికి విరుద్ధమైన జీవితాలు జీవిస్తూ శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్న కుటుంబాలు, క్రైస్తవులు అనబడిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వాస్తవం అండి. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాదిరి కలిగి ఉండవలసిన వాళ్ళం.
మాదిరి లేని జీవితాలు జీవించడానికి కాదు దేవుడు మనం కోరుకుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ వస్త్రాలు వేసుకున్నామన్నది కాదు, ఎంత ఆత్మీయంగా ఉన్నదన్నది దేవునికి కావలసింది. హల్లెలూయా. మనం ఆ రీతిగా ఉండడానికి మనందరం సిద్ధపడాలి. వస్త్రాల కోసం, వెండి కోసం, బంగారం కోసం ఆశించి తీసుకున్నాడట, ఒప్పుకుంటున్నాడు. ఆనాడు ఒప్పుకున్నా కానీ తనకి శిక్ష తప్పలేదు. ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే మాత్రం తప్పక దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన వాక్యలేఖనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు మనలను ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. ప్రియులరా, దేవుని వాక్యంలో నేను ముగింపులో మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో మన కుటుంబాలు కట్టబడాలి అని అంటే ప్రతి పురుషుని విజయం వెనక చెప్పండి ఒక స్త్రీ ఉంటుంది. తల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, మరి ఎవరైనా కానీ మనం విజయం సాధించేవారుగా మీ ఇంట్లో ఉన్న బిడ్డలు ఎదగాలి అని అంటే, అమ్మ మీరు ఎవ్వరు కూడా అలా చేస్తారని కాదు నా ఉద్దేశం. ఒక్కసారి మన జీవితాలను సరి చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో కట్టబడుతూ దేవుని కొరకు ముందుకు సాగాలన్నది దేవుని వాక్యం చెప్తుంది. ఒప్పుకున్నా కానీ అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా తను అక్కడ శిక్షింపబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. శాపగ్రస్తమైనటువంటి వాడు కనుక ఊరిలో ఉండకుండా తను ఏం చేశాడంట? డేరాలో పాతిపెట్టాడంట. ఈ రోజున ఒప్పుకోలేనివి చాలా మనం హృదయంలో ఉండిపోతూ ఉంటాయి. డేరా మధ్యలో త్రవ్వినటువంటి గోతులో దాచిపెట్టాడు. ఈ రోజున ఇంత శరీరంలో నీ ఎముకలు గూడులో ఉన్న హృదయంలో వేటిని ఒప్పుకోకుండా దాసేసామో వాటిని విడిచిపెట్టాలి. ఒప్పుకొనుము నీ తప్పులు కప్పుకొనక దేవుని దగ్గర ఈ క్షణమే మనం ఒప్పుకుంటే దేవుడు కనికరము కలిగిన వాడు గనక ఆయన క్షమిస్తాడు. ప్రియులరా, ముగింపు మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒప్పుకోవాలి. ఈ దినాల్లో ఈ యొక్క దిద్దుబాటు ఉపవాస కూడికల్లో మనము ఆత్మీయ జీవితంగా మరింతగా ముందుకు సాగాలి అంటే మనలో దేవునికి ఆయాసపరిచేటువంటి మనస్సు మనలో ఉంచకుండా దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగాలి. విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూచుచు ఏం చేయాలటండి? మన ముందు ఉన్నటువంటి పందిరంగంలో ఓపికతో పరిగెత్తాలి. ప్రియులరా, రోగిష్టి వాడైనా కానీ రోగంతో ఉన్నవాడైనా పరలోకంలో వెళ్తాడేమో కానీ పాపంతో ఉన్నవాడు పరలోకం వెళ్ళడం కదండి. డబ్బు లేనివాడైనా, వస్త్రాలు లేనివాడైనా, కాళ్ళు లేనివాడైనా, కళ్ళు లేడైనా పరలోకం వెళ్తాడేమో కానీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండి పాపంతో ఉంటే పరలోకం వెళ్ళం. కనుక మన గురి ఈ లోకంలోనూ మన అందంగా కనబడమే కాదు, పరలోక రాజ్యంలో కనబడ్డం. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం కనబడడం కొరకు భక్తి చేద్దాం. పరలోకంలో చేరడానికి మనము నడుం కట్టుకుందాం. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, మన భక్తిలోంచి తొలగిపోయేటువంటి పరిస్థితులు, మన యొక్క ఆత్మీయ జీవితాలను కుంటుపడిపోయే పరిస్థితులు మన మీదకు వస్తూ ఉన్నాయి. అయినను మనం దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ దేవుని కొరకు ముందుకు సాగుతూ దేవుని నామమును మహింపరుద్దాం. ఆకాను శపితమైన దాన్ని తీసుకోవడం వలన ఏమయ్యాడు చెప్పండి? శపింపబడడం వలన తన యావత్ ఆ యొక్క ఇశ్రాయేలుకి వాటమి వచ్చింది. వాటమి రావడం వలన దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరంలో ప్రార్థించడం వలన దేవుడి మాట ప్రత్యక్షపరచబడ్డాయి. దేవుడు ప్రత్యక్షపరచబడిన మాటలో ఆ పాపం చేసిన వారిని నిర్మూలన చేస్తేనే నేను మీకు దేవుడినై ఉంటానన్నాడు. ఈ రోజున మనలో ఉన్న వాటిని కూడా నిర్మూలన చేస్తేనే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ రాకపోకలో తోడై నేను కాపాడతాడు. దేవుడు తోడుగా ఉండడానికి అప్పుడు నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకోవాలి కదా. ఈరోజు ఒప్పుకునేటువంటి స్వభావం ఉందా? ఒప్పుకోం. నిజంగా ఒక వ్యక్తి కోసం మనం చెప్తే, నిజంగా ఒక పాస్టర్గా నేనే ఉన్నాను ఇక్కడ, అయ్యగారిని పక్కన పెడదాం, కొద్దిసేపు నేనే ఉన్నాను కనుక ఇక్కడ, పలానా సహోదరి నువ్వు ఇలా ఉన్నావనంటే మీ ఊరు అడ్రస్ చెప్పు, నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, నీ సంగతి సాయంకాలం చెప్తానంటారు. విషయం ఏంటంటే నీలో లేవా అని. ప్రియులరా, దైవ సేవకుడు తప్పులు చేయడానికి రాడు. దేవుని వాక్యం ప్రతిరోజు కోసేస్తూ ఉంటుంది. ఎందుకంటే చెప్పేది మీకు చెప్పే ముందు మాకు చెప్పుకుని మీకు చెప్తాం. కారణం ఏంటంటే మేము చెప్పుకోకుండా మీకు చెప్తే ఆ వాక్యం ఫలించదు. అన్నీ లోపలకు ఈ గూడులో గప్పేసుకుని మీ ముందు నిలబడి చాలా హోందాగా నిలబడ్డాం అనుకోండి, ఆ వాక్యం ఫలించదు. కనుక దైవ సేవకుడు ఏ రీతిలోనూ కూడా ఏనాడు కూడా తప్పు చేయడు. చేసేవాడు ఉన్నారులేండి, ఆ సంగతి మనకి అవసరం కాదు.
మనం దేవుని కొరకు అప్పగించబడిన వారం గనుక మన దేహాలను దేవుడు కోరుకున్నాడు, మన ఆత్మను దేవుడు కోరుకున్నాడు. మన ప్రాణాత్మ దేహాలను ప్రభువునికి సమర్పించి ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా సాగిపోదాం. అటు ధన్యకరమైన పరిస్థితులు దేవాది దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు ఈ ఉదయకాలం తండ్రి నీ సేవకుడిగా నన్ను నిలబెట్టి మీరు ఇచ్చిన మాటలు బట్టి కృతజ్ఞతలు. ఎంతమంది బిడ్డలు నీ మాటలు విన్నారో వారి హృదయాల్లో ప్రభా నీ మాటలు ఫలింపు చేయండి. మరొక్కసారి ఒకవేళ ఏ విషయాలైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకుంటూ నీ కొరకై ముందుకు సాగడానికి నీ బిడ్డలను సిద్ధపరచమని ప్రభా, నీ సేవకులు ప్రభా స్టాన్లీ అయ్య గారు తండ్రి, పాస్టమ్ గారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ప్రభా నీ కృపలను దయచేయండి. వారి పరిచర్యను దీవించండి, నీ మహిమ కొరకు నడిపించండి. ఇంకను నీ సేవ పరిచర్యను బహుగా నడిపించమని వేడుకుంటూ నీ మహిమార్థమయ్యే సంఘాన్ని వారి యొక్క సంఘాలను విస్తరింపచేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.